హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పుదీనా చట్నీ, గోంగూర చట్నీ తినే ఉంటారు కదా. దానికి మించిన టేస్ట్తో మంచి హెల్దీ చట్నీ ఒకటి చూపిస్తాను. బచ్చల కూర చట్నీ. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఇంకా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికోసం అయితే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇదే ప్యాన్లో మెంతులు, జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని దీన్ని కూడా సిమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం బాగా వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న బచ్చల కూరనైతే యాడ్ చేసుకోవాలి. ఇదైతే న్యాచురల్గా పండించింది, మార్కెట్లోది కాదు. అందుకే అంత ఫ్రెష్గా ఉంది. మా నైబర్ వాళ్ళు ఇచ్చారు. ఇదైతే గోంగూర పుదీనా లాగా అయితే తొందరగా ఫ్రై అవ్వట్లేదు, చాలా టైం అయితే తీసుకుంది. అందులోనూ ఇంకా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, ఆ ఫ్లేవర్ అనేది తెలియకుండా ఉండడం కోసం చాలాసేపు ఫ్రై చేశాను సిమ్లోనే. ఇది ఫ్రై అయ్యేలోపు అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపు దినుసులు, ఎండుమిర్చిని అయితే గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకునే ముందు ఇందులో వెల్లుల్లి, సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఈలోపు అయితే మన ఆకు కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. ఇదైతే పప్పులోకైనా సాంబార్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఇదంతా గ్రైండ్ చేసి చట్నీని అయితే పోపు పెట్టేసుకోవడమే. పోపు కోసం అయితే కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు అనేది ఎర్రగా వేగితేనే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా ఇంగువ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. చట్నీలోకైనా పప్పులోకైనా ఇంగువ అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది అండ్ ఫ్లేవర్డ్గా కూడా ఉంటుంది. ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని యాడ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు చట్నీ కలర్ అనేది గ్రీన్ కలర్లో ఉండే. ఇంకా ఆయిల్లో వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఏమన్నా పచ్చివాసన ఉన్నా పోతుందనేసి ఇంకా నేను ఎక్కువసేపు ఫ్రై చేశాను. ఒక 2 మినిట్స్ తర్వాత చట్నీ కలర్ అనేది ఇలా చేంజ్ అయింది. చాలా యమ్మీగా ఉంది. సేమ్ గోంగూర చట్నీలా ఉంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్.